హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించిన ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో క్యాపిటల్ లెటర్స్ అనే కీబోర్డ్ ఆర్ రిఫర్ టు. ఓకే, కీబోర్డ్లో ఉన్నటువంటి క్యాపిటల్ లెటర్స్ దేన్ని రిఫర్ చేస్తాయి? క్యాప్స్లా కీనా అండ్ గ్రోన్ అప్సా, బిగ్ గాయ్సా, అప్పర్ కేస్ లెటర్సా. ఓకే, సో ఏమంటాం మనం జనరల్గా అయితే యాజ్ ఏ సాఫ్ట్వేర్ పరంగానే అయితేనేమో అప్పర్ కేస్ లెటర్స్ అంటాం, కానీ కీబోర్డ్లో అడుగుతుంది మనకి. ఓకే, సో అన్ని కీబోర్డ్లు ఉండే అయితే మాత్రం క్యాప్స్ లాక్ కీ. ఓకే, క్యాపిటల్ లెటర్స్ అన్ని కీబోర్డ్ ఆర్ రిఫర్డ్ యాజ్. ఓకే, దాన్ని మనం క్యాప్స్ లాక్ ఆన్ చేస్తేనే క్యాపిటల్ లెటర్స్ వస్తాయి. కీబోర్డ్లో అయితే జనరల్గా అయితే మన సిస్టంలో డిస్ప్లేలో అయ్యేదేమో లోయర్ కేస్, అప్పర్ కేస్ అండ్ సెంటెన్స్ కేస్ అంటాం మనం. ఓకే, సో అప్పర్ కేస్ అంటే ఏంటంటే అన్ని క్యాపిటల్ ఉండడం, లోయర్ కేస్ అంటేనేమో అన్ని స్మాల్లో ఉంటాయి. ఓకే, సెంటెన్స్ కేస్ అంటే ఫస్ట్ లెటర్ అన్ని క్యాపిటల్స్లో ఉంటాయి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ డివైజెస్ దట్ మేకప్ ఏ కంప్యూటర్ సిస్టమ్ దట్ యూ కెన్ సీ ఆర్ టచ్. ఓకే, సో మనం చూసేవి అండ్ టచ్ చేసేలాగా ఉండే డివైజెస్ ఏమని అడుగుతుంది. మెనూనా, రిటర్నా, సాఫ్ట్వేరా, హార్డ్వేరా, నన్ ఆఫ్ దీసా. ఓకే, సో మనం టచ్ చేసే డివైస్ని ఏమనుకుంటున్నాం మనం? హార్డ్వేర్ అంటాం. ఫిజికల్గా మనం ఏమైతే టచ్ చేస్తామో కంప్యూటర్ సిస్టంలో వాటిని మనం హార్డ్వేర్ పార్ట్స్ అంటాం. టచ్ చేయని దాన్ని ఏమో సాఫ్ట్వేర్ అంటాం. మెనూ అంటే జనరల్గా మనం సెలెక్ట్ చేసుకోనికి ఉంటుందిగా మెనూ, స్టార్ట్ బటన్ నొక్కితే మెనూ ఓపెన్ అవుతుంది. రిటర్న్ అంటే జస్ట్ జనరల్గా మనకు బ్యాక్ లాగా అన్నట్టు. ఓకే, నెక్స్ట్ అండ్ అవుట్పుట్ డివైస్ దట్ లెట్స్ యూ సీ వాట్ ద కంప్యూటర్ ఈజ్ డూయింగ్. ఓకే, కంప్యూటర్ ఏం చేస్తుందో మనం చూడడానికి కూడా అవుట్పుట్ డివైస్ అంటుంది. దేంట్లో చూస్తాం? మనం మానిటర్లో చూస్తాం జనరల్గానే. ఓకే, సో మానిటర్ స్క్రీన్లో చూస్తాం. కంప్యూటర్లో మనం ఏం చేసేది దేంట్లో చూస్తాం? మానిటర్ స్క్రీన్లో చేస్తాం. డిస్క్ డ్రైవ్ ఏంటిది? డిస్క్ డ్రైవ్లో సేవ్ చేసుకుంటాం. షిఫ్ట్ కీ అనేది దీన్ని మనం టాగ్లర్ కీస్ అంటాం. ఏంటిది ఇవి? షిఫ్ట్ అంటే మనం వాటిని షిఫ్ట్ ఏ అంటే క్యాపిటల్ ఏ రావడం, షిఫ్ట్ బి అంటే క్యాపిటల్ బి, అలా ప్లస్ యాడ్ చేసుకుంటా వాడుతుంటాం. ఓకే, ప్రింటర్ అనేది ఏంటిది మనకి? ప్రింటర్ కూడా అవుట్పుట్ డివైసే, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? అండ్ అవుట్పుట్ డివైస్ దట్ లెట్స్ యూ సీ వాట్ ద కంప్యూటర్ ఈజ్ డూయింగ్. కంప్యూటర్ ఏం చేస్తుందో చూసేది దేంట్లో చూస్తాం మనం? మానిటర్లో చూస్తాం. అవుట్పుట్ ప్రింటర్లో వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, నెక్స్ట్ బిట్ ఇన్ షార్ట్ ఫర్. ఓకే, సో బిట్ అనేది దేనికి షార్ట్ ఫామ్? దేనికి ఇది? బిట్ అంటే ఏంటిది? బైనరీ డిజిట్. ఓకే, సో చాలామందికి తెలియదు ఇది, సో ఒకసారి మనం జాగ్రత్తగా రాసుకోండి. బిట్ అంటే ఏంటిది? బైనరీ డిజిట్. బైనరీ డిజిట్ని మనం ఏమంటాం? బిట్ అంటాం. ఓకే, సో బైనరీ సిస్టమ్ అంటే నెంబర్ సిస్టంలో వన్ ఆఫ్ ది సిస్టమ్. డెసిమల్, హెక్సాడెసిమల్, ఆక్టల్ అండ్ బైనరీ సిస్టమ్, ఇవన్నీ నెంబర్ సిస్టంలో వన్ ఆఫ్ ది సిస్టమ్ బైనరీ సిస్టమ్. డిజిటల్ బైట్ అంటే జనరల్గా బైట్స్ ఉంటాయి మనకి, 1 బైట్ అంటే 8 బిట్స్ ఉంటాయి అట్లా. నెక్స్ట్ బైనరీ యూనిట్ కాదు, బైనరీ డిజిట్ అంటాం మనం, యూనిట్ అనం. ఓకే, సో బైనరీ డిజిట్. బిట్ అంటే ఏంటిది? బైనరీ డిజిట్, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, నెక్స్ట్ a symbol on the screen that represents a disk, document or program that you can select. ఓకే, స్క్రీన్ మీద ఉండే సింబల్ అంటున్నారు. స్క్రీన్ మీద ఉండే సింబల్ ఏముంటాయి మనకి? ఇప్పుడు జనరల్గా మీరు డెస్క్టాప్ మీద కూర్చున్నారు. ఓకే, సో హోమ్ స్క్రీన్ ఉంది, డెస్క్టాప్ అంటాం కదా అని. మన డెస్క్టాప్ ఉంది, దాంట్లో ఏముంటాయి మనకి? మనం క్లిక్ చేయడానికి ఐకాన్స్ ఉంటాయి, అదే కదా. ఏ సింబల్ ఆన్ ది స్క్రీన్ దట్ రిప్రజెంట్స్ ఏ డిస్క్ కానీ, డాక్యుమెంట్ కానీ, ప్రోగ్రామ్ కానీ దట్ యూ కెన్ సెలెక్ట్. ఏముంటుంది అది? ఐకాన్ని సెలెక్ట్ చేసుకుంటాం మనం ఓపెన్ చేయగానే. ఓకే, కీస్ అనేవి కీబోర్డ్లు ఉంటాయి. మనకి ఏమంటుండ్రు? స్క్రీన్ అంటున్నారు. స్క్రీన్లో కీస్ ఎందుకుంటే ఉండవు కదా. క్యాప్స్ కూడా ఉండవు. క్యాప్స్ కూడా మనకి ఉంటుంది. మానిటర్ అనేది ఒక డివైస్, అంతేగాని సింబల్ అంటుంది ఇక్కడ. ఓకే, సింబల్ ఆన్ ది స్క్రీన్ అంటే ఏంటిది? ఐకాన్. నెక్స్ట్ ఏ డాష్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఇన్పుట్ డివైస్. ఓకే, ఇన్పుట్ డివైస్కి ఎగ్జాంపుల్ ఏంటిది? కీబోర్డా, మానిటరా, మౌజా, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిటా, నన్ ఆఫ్ దీసా. ఓకే, సో ఇన్పుట్ డివైస్కి ఎగ్జాంపుల్ ఏముంది ఇక్కడ? కీబోర్డ్తో ఇన్పుట్ ఇస్తాం మనం, మౌస్తో ఇన్పుట్ ఇస్తాం. ఓకే, సో సిపియు అనేది ప్రాసెసర్ అన్నట్టు ఇది. ఓకే, అది ప్రాసెసింగ్ సంబంధించింది. మానిటర్ అనేది అవుట్పుట్ డివైస్, కానీ ఇక్కడ రెండు ఉన్నాయి, కీబోర్డ్, మౌస్ రెండు ఇన్పుట్ డివైసెస్. ఓకే, సో కీబోర్డ్ ఇన్పుట్ డివైసే, మౌస్ ఇన్పుట్ డివైసే. కాకపోతే ఏంటంటే ఈ రెండిట్లలో వచ్చినప్పుడు ఇన్పుట్ మనం కీబోర్డ్తోనైతే ఎక్కువ ఇస్తాం. ఓకే, మౌస్తో ఏం చేస్తాం? ఆపరేషన్స్ చేస్తాం, అంతేనే కదా. జనరల్గా చూడండి, ఏదైనా మీరు ఇన్పుట్ ఎక్కువ శాతం దీంట్లో కీబోర్డ్లో టైప్ చేస్తాం మన ఇన్పుట్ని. ఓకే, సో మౌస్ కూడా ఇన్పుట్ డివైసే, కానీ మెయిన్ ఈ రెండిట్లలో అయితే కీబోర్డ్. ఓకే, సో ఇలా వస్తే ఇది ఏంటంటే మనకి ఇప్పుడు కాంట్రవర్షియల్ క్వశ్చన్ అంటే మ్యాక్సిమం మార్కెట్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఏ కంప్యూటర్ కెన్ నాట్ బూట్ ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ ద. ఓకే, కంప్యూటర్ ఎప్పుడు బూట్ అవుతుంది? కింది వాటిలో ఏది లేకపోతే కంప్యూటర్ని బూట్ చేయలేం. కంపైలరా, లోడరా, ఆపరేటింగ్ సిస్టమా, అసెంబ్లరా. ఓకే, సో ఏది లేకపోతే మనం కంప్యూటర్ని బూట్ చేయలేం. ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే మనకి కంప్యూటర్ అనేది బూట్ అవుతుంది. బూట్ అవ్వడం అంటే ఏంటిది? స్టార్ట్ అవ్వడం. సో ఓఎస్ఏ లేదు. ఓఎస్ అనేది ఏంటిది? ఆల్మోస్ట్ ఒక చిన్నపాటి ప్రాణం లాంటిది అన్నట్టు. ఓకే, సో ప్రాణం లాంటిది కంప్యూటర్కి. ఓఎస్ లేకపోతే ఎలా బూట్ అవుతుంది? బూట్ అవ్వడం అంటే స్టార్ట్ అవ్వడం, మనం చెప్పాం కదా. సో బూటింగ్ ప్రాసెస్లో ఫస్ట్ ఏముంటుంది? POST, పోస్ట్, పవర్ ఆన్, సెల్ఫ్ టెస్ట్. తర్వాత ఏముంటుంది మనకి? బయోస్, బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్.
ఓకే, దాని తర్వాత ఏముంటుంది మనకి బూట్ స్ట్రాప్ లోడర్ ద్వారా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హార్డ్ డిస్క్లోంచి మెయిన్ మెమరీలోకి లోడ్ అవుతుందని చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏ కమాండ్ దట్ takes what has been typed into the computer and can be seen on the screen and sends it to the printer for output on paper. Okay, so ఆ కమాండ్ ఏంటిది అంటారు. ఓకే, ఏ కమాండ్ దట్ టేక్స్ వాట్ హ్యాస్ బీన్ టైప్డ్ ఇన్ టు ద కంప్యూటర్ అండ్ కెన్ బి సీన్ ఆన్ ది స్క్రీన్ అండ్ సెండ్స్ ఇట్ టు ద ప్రింటర్ ఫర్ అవుట్పుట్ పేపర్. ఏంటిది ప్రింటర్ సెండ్ అయ్యేది ఏంటిది ప్రింటే కదా. ఓకే, మనం ప్రింట్ ఇస్తేనే, ప్రింట్ కమాండ్ ఇస్తేనే కదా మన స్క్రీన్ మీద కనపడేది ప్రింట్ అయ్యేది. ఓకే, ఆ కమాండ్ ఏంటిదంటే ప్రింట్, రిటర్న్ కాదు, జంప్ కాదు, అటెన్షన్ కాదు. ఓకే, నెక్స్ట్ ఏ సిపియూ కంటెంట్స్, సిపియూలో ఏముంటుంది అంటున్నాను. ఓకే, ఏ కార్డ్ రీడర్ అండ్ ప్రింటింగ్ డివైజా, an analytical engine and control unit, a control unit and an arithmetic logic unit, an arithmetic logic unit and a card reader, none of these. ఏముంటుంది కంట్రోల్ యూనిట్ ఉంటుంది, ఆర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఉంటుంది సిపియూలో. ఓకే, మెమరీ యూనిట్ కూడా ఉంటుంది కానీ అది వేరు, అది రిజిస్టర్ మెమరీ అని చెప్పుకున్నాం మనం సిపియూలో ఉండేది. ఓకే, నెక్స్ట్ పవర్ఫుల్ కీ దట్ లెట్స్ యూ ఎగ్జిట్ ఏ ప్రోగ్రామ్ వెన్ పుష్డ్. ఓకే, సో ఏ కీ నొక్కితే నువ్వు ఆ ప్రోగ్రామ్ నుంచి ఎగ్జిట్ అవుతావు. ఏ కీ ఇందులో చూడండి, యారో కీసా, స్పేస్ బారా, ఎస్కేప్ కీనా, రిటర్న్ కీనా. ఓకే, ఏంటిది అది ఎస్కేప్ కీ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎస్కేప్ అనేది మనకి ఇప్పుడు జనరల్గా మన ఆండ్రాయిడ్ ఫోన్లో బ్యాక్ బటన్ లాంటిది, అందులోంచి మనం బ్యాక్ బటన్ నొక్కితే ఎలా వెళ్ళిపోతామో అలా. రిటర్న్ వేరు. ఓకే, రిటర్న్ వేరు. ఎస్కేప్ కీ నొక్కితే ఏ ప్రోగ్రామ్ ఉన్నామో ఆ ప్రోగ్రామ్ నుంచి మనం ఎగ్జిట్ అయిపోవాలనుకోండి, ఎస్కేప్ కీ నొక్కితే ఎగ్జిట్ అయిపోతాం. మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. మీరు వర్క్ చేసేటప్పుడు కూడా ఎప్పుడైనా సిస్టమ్ హ్యాంగ్ అయినా, స్ట్రక్ అయినా సింపుల్గా మీరు ఎస్కేప్ కొట్టిరు అనుకోండి, అందులోంచి బయటకు వెళ్ళిపోవచ్చు. ఓకే, ఎస్కేప్ కీ పవర్ఫుల్ కీ that lets you exit a program when pushed. Okay, ఏంటిది అది ఎస్కేప్ కీ. The ability of an OS to run more than one application at a time is called. Okay, so ఒకేసారి the ability of an OS to run more than one application at a time ఏంటిది అది మల్టీ టాస్కింగ్. సింపుల్. ఓకే, మల్టీ టాస్కింగ్ ఏదో ఒక్క పని కంటే ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ పనులు చేస్తే దాన్ని ఏమంటాం మనం మల్టీ టాస్కింగ్ అంటాం. ఓకే, సో మల్టీ యూజర్ అన్న దాన్ని మనం మల్టీ యూజర్ అంటే ఎక్కువ యూజర్స్, ఒక్కరికంటే ఎక్కువ యూజర్స్ యూజ్ చేసుకుంటే దాన్ని మల్టీ యూజర్ అంటాం. మల్టీ టాస్క్ అంటే ఇక్కడ చూడండి ఎబిలిటీ టు ఆఫ్ ఎన్ ఓఎస్ టు రన్ మోర్ దెన్ వన్ అప్లికేషన్ అంటుంది. ఇక్కడ మోర్ దెన్ వన్ అప్లికేషన్ అంటుంది. ఓకే, సో అంటే టాస్క్లు ఎక్కువ టాస్క్లు ఇస్తున్నవాడు దాన్ని ఏమంటాం మనం మల్టీ టాస్కింగ్ అంటాం. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ డిస్క్రైబ్ ద బ్యాచ్ మెథడ్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, సో ఇన్పుట్లో బ్యాచ్ మెథడ్ని కింది ఆటలో ఏది డిస్క్రైబ్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, ఏంటిది డాటా ఈజ్ processed as soon as it is input. Data is input at the time it is collected. Data is collected in the form of source document, placed into groups and then input to the computer. Source documents are not used. Okay, so batch method ఏమైతే ఇక్కడ పేర్లను చూడండి, బ్యాచ్ మెథడ్లో ఎలా ఉంది, బ్యాచ్ అవుతుంది అంటుంది. ఓకే, ఇక్కడ చూడండి డాటా ఈజ్ కలెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోర్స్ డాక్యుమెంట్స్ ప్లేస్డ్ ఇన్ టు గ్రూప్స్. ఓకే, బ్యాచ్ గ్రూప్స్ అనే బ్యాచ్ అని ఒకటే కదా. సో డాటాని సోర్స్ డాక్యుమెంట్స్లో కనెక్ట్ చేసుకొని దాన్ని గ్రూప్స్గా ప్లేస్ చేసుకొని అండ్ దెన్ ఇన్పుట్ టు ద కంప్యూటర్కి ఇన్పుట్ ఇచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, ఇదేంటిదంటే బ్యాచ్ మెథడ్ అన్నట్టు. ఓకే, ఇన్పుట్లో బ్యాచ్ మెథడ్. బ్యాచ్ అంటే ఏంటిది గ్రూపే కదా, గ్రూప్ అన్న బ్యాచ్ అని ఒకటే అలా అన్నట్టు. ఓకే, సో ఆప్షన్ 3 మన ఆన్సర్. నెక్స్ట్ ద టర్మ్ యూజ్డ్ టు డిఫైన్ ఆల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్. ఆల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్ ఏంటిది హార్డ్వేరే కదా. ఓకే, సో హార్డ్వేర్ అంటాం. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్ అంటే ఫిజికల్గా కనపడే మనకి. ఓకే, సో అవేంటి అన్నిటి మనం హార్డ్వేర్ అంటాం. ఓకే, 14th క్వశ్చన్ కోడెడ్ ఎంట్రీస్ విచ్ ఆర్ యూజ్డ్ టు గెయిన్ యాక్సెస్ టు ఏ కంప్యూటర్ సిస్టమ్ ఆర్ కాల్డ్. ఓకే, కోడెడ్ ఎంట్రీస్ విచ్ ఆర్ యూజ్డ్ టు గెయిన్ యాక్సెస్ ఉండే కోడెడ్ ఎంట్రీస్ ఏముంటాయి పాస్వర్డ్స్, అంతే కదా. సో కంప్యూటర్కి యాక్సెస్ ఉండే కోడెడ్ ఎంట్రీస్ ఏముంటాయి మనకి, యాక్సెస్ పొందాలంటే పాస్వర్డ్ కొట్టాలి. ఓకే, సో ఎంట్రీ కోడ్స్ అయితే కాదు, పాస్వర్డ్స్ అంటే వాటిని సెక్యూరిటీ కమాండ్స్ కూడా కాదు, కోడ్ వర్డ్స్ కూడా కాదు, పాస్వర్డ్స్ మనకు జనరల్గా తెలిసినవే. కానీ ఇక్కడ కింద ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ చేస్తున్నారు చూడండి, జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఈ ఎంసీక్యూస్ మీకు దానికే యూజ్ అవుతాయి. దేనికంటే మనం ఆప్షన్స్లలో కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, ద పార్ట్ ఆఫ్ ఏ కంప్యూటర్ దట్ కోఆర్డినేట్స్ ఆల్ ఇట్స్ ఫంక్షన్స్ ఈజ్ కాల్డ్. ఓకే, సో అన్ని ఫంక్షన్స్తోని కోఆర్డినేట్ చేసుకునేది ఏంటిది కంప్యూటర్లో, ఏంటిది అది ఆర్ఓఎం అంటే రీడ్ ఓన్లీ మెమరీ ప్రోగ్రామా, సిస్టమ్ బోర్డా, ఆర్థమెటిక్ లాజిక్ యూనిట్, కంట్రోల్ యూనిట్. ఓకే, సో ద పార్ట్ ఆఫ్ ఏ కంప్యూటర్ దట్ కోఆర్డినేట్స్ ఆల్ ఇట్స్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఏంటిది కంట్రోల్ యూనిట్. కోఆర్డినేషన్ అన్న ఆల్మోస్ట్ కంట్రోలింగ్ అన్న సేమే కదా. ఓకే, సో కంట్రోల్ యూనిట్ అన్నట్టు. ఆర్ఓఎం అంటే ఏంటిది రీడ్ ఓన్లీ మెమరీ అన్నట్టు. ఓకే, సో రీడ్ ఓన్లీ మెమరీ. సిస్టమ్ బోర్డ్ అంటే మదర్ బోర్డ్ లెక్కనే ఉంటుంది అది కూడా. ఓకే,
నెక్స్ట్ ఆర్థమెటిక్ లాజిక్ యూనిట్ అంటే ఇది వేరు, ఓన్లీ ఇది దేనికోసం ఏమైనా ఆర్థమెటిక్ ఆపరేషన్స్ కానీ లాజికల్ ఆపరేషన్స్ కానీ సాల్వ్ చేయడానికి ఆర్థమెటిక్ లాజిక్ యూనిట్ యూజ్ అవుతుంది. ఓకే, సో కోఆర్డినేట్ అండ్ కంట్రోల్కి దేని యూజ్ అవుతుంది, కంట్రోల్ యూనిట్ యూజ్ అవుతుంది. ఓకే, డాష్ రిప్రజెంట్స్ రా ఫ్యాక్ట్స్ వేరాస్ డాష్ ఈజ్ డాటా మేడ్ మీనింగ్ఫుల్. ఓకే, రా ఫ్యాక్ట్స్ని రిప్రజెంట్ చేస్తే ఏంటిది, డాటా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, సో ఎప్పుడైనా సరే కంప్యూటర్ అంటే మనం జనరల్గా మనం దేని గురించి చెప్పుకుంటాం, ఏదైనా రా డాటాని మనం ఇన్పుట్కి ఇచ్చినప్పుడు త్రూ ప్రాసెసర్ ద్వారా అది ప్రాసెస్ చేసి ఇన్ఫర్మేషన్గా కన్వర్ట్ చేస్తే దాన్ని మనం కంప్యూటర్ సిస్టమ్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే మనం ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పుకున్నాం ఆల్రెడీ, అలా అన్నట్టు. ఓకే, సో డాటా రిప్రజెంట్ రా ఫ్యాక్ట్స్ వేరాస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ డాటా మేడ్ మీనింగ్ఫుల్, అంతే కదా. ఓకే, సో ఎప్పుడైనా సరే కంప్యూటర్ సిస్టమ్ ఏం చేస్తుంది, మనం ఇచ్చిన రా డాటాని ప్రాసెస్ చేసి ఇన్ఫర్మేషన్గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఫర్ ది ప్రాసెస్ దట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ఏ సిరీస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ప్రోగ్రామ్ రిటర్న్ ఇన్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్ టు ఇన్స్ట్రక్షన్స్ దట్ కెన్ బి రన్ ఆన్ ఏ కంప్యూటర్. ఏమంటారు దాన్ని, ఒక డాటా ఉంది, సోర్స్ కోడ్ ఆబ్జెక్ట్ కోడ్ అని చెప్పుకున్నాం కదా మనం. సోర్స్ కోడ్ అంటే ఏంటిది, మనం ఏదైతే ప్రోగ్రామ్ రాస్తామో ఆ ప్రోగ్రామ్ రాసే భాషని సోర్స్ కోడ్ అంటాం. ఆబ్జెక్ట్ కోడ్ అంటే ఏంటిది, ఏదైతే కంప్యూటర్కి అర్థమవుతుందో, కంప్యూటర్కి అర్థమయ్యే భాష ఉంటుంది కదా, దాన్ని మనం ఆబ్జెక్ట్ కోడ్ అంటాం, అంటే మిషన్ లాంగ్వేజ్ అన్నట్టు. ఓకే, సో అంటే మనం రాసిన ప్రోగ్రామ్ ఎట్లుంటుంది, సోర్స్ కోడ్లో ఉంటుంది. ఈ సోర్స్ కోడ్లో ఉన్న దాన్ని ఆబ్జెక్ట్ కోడ్లోకి కన్వర్ట్ చేయడం, అదే అడుగుతున్నాం. ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఫర్ ద ప్రాసెస్ that is used to convert a series of instructions or program written in a high level language. High level language అంటే ఏంటిది, సోర్స్ కోడ్ అన్నట్టు, సింపుల్గా ప్రోగ్రామ్ అన్నట్టు. ఓకే, ఇంటూ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఏ ప్రోగ్రామ్ దట్ కెన్ బి రన్ ఆన్ ఏ కంప్యూటర్. కంప్యూటర్లో రన్ అయ్యేలాగా పెట్టేది ఏంటిది, అది కంపైలింగ్ లేదా కంపైలర్ అని అంటాం మనం, కంపైలర్. ఓకే, సో కంపైలర్ ఏం చేస్తాం, మనకి హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ట్రాన్స్లేటింగ్ ఉంది కానీ ట్రాన్స్లేటింగ్ అని వాడడం మనం దీన్ని. ఓకే, సో ట్రాన్స్లేటింగ్ అని వాడడం, కంపైలింగ్ అని వాడతాం. అంటే సో సోర్స్ కోడ్ హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మిషన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తే దాన్ని ఏమంటాం మనం, కంపైలింగ్ అంటాం. ఓకే, నెక్స్ట్ ద బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ కంప్యూటర్స్ ఈజ్ దట్, కంప్యూటర్ని యూజ్ చేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటిది, స్పీడ్గా అయిపోతాయి. కంప్యూటర్స్ ఆర్ వెరీ ఫాస్ట్ అండ్ కెన్ స్టోర్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. ఓకే, కంప్యూటర్స్ ప్రొవైడ్ అక్యురేట్ అవుట్పుట్ ఈవెన్ వెన్ ఇన్పుట్ ఈస్ ఇన్కరెక్ట్. ఇది కాదు, ఇన్పుట్ ఇన్కరెక్ట్ అయితే అక్యురేట్ అవుట్పుట్ ఎట్లా ఇస్తుంది, ఇవ్వదు. కంప్యూటర్స్ ఆర్ డిజైన్ టు బి ఇన్ఫ్లెక్సిబుల్, ఇది కూడా కాదు. ఫ్లెక్సిబుల్ కదా కంప్యూటర్స్, ఇన్ఫ్లెక్సిబుల్ అయితే కాదు. సో ఓన్లీ ఆప్షన్ 1 అనేది రైట్. ఓకే, సో మనం జనరల్గా ఏంటంటే ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఉంది కానీ ఆల్ ఆఫ్ ది అబౌవ్ పెడుతుంటాం, అలా కాదు. మన కంప్యూటర్స్ అన్ని మనం రెగ్యులర్గా చూస్తుంటాం కదా. సో మీ ఫోన్ కూడా ఒక కంప్యూటర్ లాంటిది. ఇప్పుడు మీరు ఈ క్లాస్ చూస్తున్నారు అంటే అది కూడా ఒక చిన్నపాటి కంప్యూటర్ లాంటిది. ఓకే, దాన్ని దాన్ని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మీరు ఆన్సర్ చేసేటప్పుడు, మీకు ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు. ద ఫంక్షన్స్ ఆఫ్ సిపియు, ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఏం ఫంక్షన్ చేస్తుంది, టు ప్రొవైడ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఆఫ్ టెక్స్ట్, టు కమ్యూనికేట్ విత్ ద ఆపరేటర్, టు రీడ్, ఇంటర్ప్రిట్ అండ్ ప్రాసెస్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్, టు ప్రొవైడ్ ఏ హార్డ్ కాపీ. ఏం చేస్తుంది సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ప్రాసెసింగ్లో ఉంది. ఏం చేస్తుంది ఇది, టు రీడ్, ఇంటర్ప్రిట్ అండ్ ప్రాసెస్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్, ఇది రైట్. ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఎందుకు ఇస్తుంది, ఎక్స్టర్నల్ స్టోరేజ్ మెమరీలో ఉంటుంది. ఓకే, టు కమ్యూనికేట్ విత్ ఆపరేటర్తోని కమ్యూనికేట్ అవ్వడం కంటే కమ్యూనికేట్ అయ్యేది ఏంటిది, ఓఎస్, అది ఆపరేటింగ్ సిస్టమ్ కమ్యూనికేట్ అవుతుంది మనకి. ఓకే, సో సిపియూ ఏంది, ఓన్లీ ఇచ్చిందని ప్రాసెస్ చేస్తుంది, రీడ్, ఇంటర్ప్రిట్ అండ్ ప్రాసెస్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్. టు ప్రొవైడ్ ఏ హార్డ్ కాపీ ఇచ్చేది ఏంటిది, ప్రింటర్ అన్నట్టు. ఓకే, Okay, next, which type of memory holds only the program and data that the CPU is presently processing. Okay, so presently CPU process చేసేదాన్ని హోల్డ్ చేసేది ఏంటిది, ఓకే, ఏం హోల్డ్ చేస్తుంది అంటే ర్యామ్ హోల్డ్ చేస్తుంది. ఓకే, ర్యామ్ హోల్డ్ చేస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మన ఫోన్ ఉంది, మన ఫోన్లో ఒక అప్లికేషన్ రన్ చేస్తున్నాం అనుకోండి, ఏదైతే మనం అప్లికేషన్ ఓపెన్ చేసినామో ఆ ఓపెన్ చేసిన అప్లికేషన్ ఎందులో ఉంటుంది, ర్యామ్లో ఉంటుంది. ఆ ర్యామ్ రన్ చేస్తుంది మన ఫోన్లో కూడా. ఓకే, సో అందుకోసం చూడండి, ఎక్కువ ర్యామ్ ఉన్న ఫోన్లలో ఒక 2-3 అప్లికేషన్స్ ఓపెన్ చేసినా కూడా స్పీడ్గా వర్క్ అవుతుంటుంది. తక్కువ ర్యామ్ ఉన్న ఫోన్లలో అది కాదు. ఎందుకు అంటే అది ర్యామ్లో ఓపెన్ కావాలి కాబట్టి. ఓకే, సో ర్యామ్లో ఓపెన్ కావాలి కాబట్టి అందుకోసం మనకి స్పీడ్గా అయిపోతుంది. చూడండి, విచ్ టైప్ ఆఫ్ మెమరీ హోల్డ్స్ ఓన్లీ ద ప్రోగ్రామ్ అండ్ డేటా దట్ ద CPU is presently processing. సేమ్ ప్రజెంట్ ప్రాసెస్ అయ్యేవన్నీ దేంట్లో ఉంటాయి, ర్యామ్లో ఉంటాయి. రోమ్ అంటే ఏంటిది, రీడ్ ఓన్లీ మెమరీ. ASCII అంటే ఏంటిది, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్, అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అన్నట్టు. ఓకే, సో కోడ్స్కి సంబంధించిన ఆర్గనైజేషన్. ఓకే, నెక్స్ట్, ఏ బటన్ దట్ మేక్స్ క్యారెక్టర్ ఐదర్ అప్పర్ ఆర్ లోయర్ కేస్ అండ్ ద నెంబర్ టు సింబల్. ఏం చేస్తుంది, ఏ బటన్ క్యారెక్టర్
ఐదర్ క్యారెక్టర్ని అప్పర్ లేదా లోయర్ కేసులోకి అండ్ నెంబర్స్ నుంచి సింబల్స్కి చేసేది ఏంటిది అంటాడు. ఏ బటన్ చేసేది అది ఏంటిది, అది షిఫ్ట్, వన్ అండ్ ఓన్లీ షిఫ్ట్ కీ. ఇక్కడ కీ గురించి ఇచ్చింది ఇది ఒకటే కదా మనకి. ఓకే, సో షిఫ్ట్ కీ నేను చెప్పాను కదా ఆల్రెడీ. షిఫ్ట్ ఒత్తి ఏదైనా లెటర్ ఒత్తినాం అనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ అది క్యాప్స్ లాక్ ఉంటే రివర్స్లో ఉంటుంది. ఇప్పుడు మనకి క్యాప్స్ లాక్ ఆన్లో ఉందనుకోండి, క్యాప్స్ లాక్ ఆన్లో ఉంటే ఏంటిది, షిఫ్ట్ పట్టుకొని ఏదైనా లెటర్ నొక్కినాం అనుకోండి స్మాల్లో వస్తుంది. క్యాప్స్ లాక్ ఆన్లో లేకపోతే ఏముంటుంది, సో షిఫ్ట్ పట్టుకొని ఏదైనా లెటర్ నొక్కితే క్యాపిటల్లో వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ పిక్ ద ఆడ్ వన్ని పిక్ చేసుకోవడం అంటే డిఫరెంట్ ఉన్న దాంట్లో పిక్ చేసుకున్నాను. మౌజు, స్కానరు, ప్రింటర్, కీబోర్డ్. ఓకే, సో ఇక్కడ మనకేంటిది స్కానర్ ఇన్పుట్ డివైసే, కీబోర్డ్ ఇన్పుట్ డివైసే, మౌజ్ ఇన్పుట్ డివైసే, ప్రింటర్ ఏంటిది ఇక్కడ అవుట్పుట్ డివైస్. ఇది ఒక్కటే డిఫరెంట్గా ఉంది కాబట్టి ప్రింటర్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇవేవి మన ఆన్సర్ కావు. ఎందుకంటే ఆడ్ వన్ అంటే డిఫరెంట్గా ఉండేదాన్ని పిక్ చేయమంటున్నాను. ఓకే, సో మౌజ్ అనేది ఇన్పుట్ డివైసే, స్కానర్ ఇన్పుట్ డివైసే, కీబోర్డ్ ఇన్పుట్ డివైసే కాబట్టి ప్రింటర్ అనేది మనకి ఇక్కడ అవుట్పుట్ డివైస్ అవుతుంది కాబట్టి అదే మనకి డిఫరెంట్గా ఉన్నది. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్స్ డిజైన్డ్ స్పెషల్లీ టు అడ్రస్ జనరల్ పర్పస్ అప్లికేషన్స్, స్పెషల్ పర్పస్ అప్లికేషన్స్ ఆర్ కాల్డ్. ఓకే, సో ప్రోగ్రామ్స్ డిజైన్డ్ స్పెసిఫికల్లీ టు అడ్రస్ జనరల్ పర్పస్ అప్లికేషన్స్ అంటారు, లేదా స్పెషల్ పర్పస్ అప్లికేషన్స్ ఆర్ కాల్డ్. ఏమంటారు బట్టి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటారు. ఇప్పుడు మనకి వాట్సాప్ ఉంది, అదొక అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఓకే, సో జనరల్లీ దాన్ని చాటింగ్ అండ్ వీడియో షేరింగ్ అండ్ స్టేటస్ పెట్టుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఉంది, ఆండ్రాయిడ్ అనేది ఏంటిది మీకు ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్, టోటల్ మీకు అన్నింటినీ హోల్డ్ చేయడానికి. ఇప్పుడు మీకు వాట్సాప్ ఉంది, అది ఐఓఎస్కి డిఫరెంట్గా ఉంటుంది, అంటే యాపిల్ ఫోన్స్కి డిఫరెంట్గా ఉంటుంది, ఆండ్రాయిడ్ ఫోన్స్కి డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో దాన్ని హోల్డ్ చేసేలాగా వాట్సాప్ని అంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ని మాడిఫై చేస్తారంటే. ఓకే, సో మెయిన్ సాఫ్ట్వేర్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ లింక్ అయ్యేలాగా తయారు చేస్తారు. ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏంటిది ఒక స్పెసిఫిక్ యూజ్ కోసం మాత్రమే యూజ్ చేస్తుంటాం మనం. ఓకే, సో నెక్స్ట్ ఏ సిరీస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ దట్ టెల్స్ ఏ కంప్యూటర్ వాట్ టు డూ అండ్ హౌ టు డూ ఇట్ ఈస్ కాల్డ్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఏ సిరీస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ టెల్స్ ఏ కంప్యూటర్ వాట్ టు డూ అండ్ హౌ టు డూ ఇట్ ఈస్ కాల్డ్ అంటున్నాను. ఓకే, సిరీస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మనం చెప్పుకున్నాం కదా ఏమంటాం దాన్ని, ప్రోగ్రామ్ అంటాం. ఓకే, సిరీస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. జనరల్గా ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటిది, ఏదైనా చిన్న సింగిల్ వర్క్ని ఇన్స్ట్రక్షన్ అంటాం. ఓకే, సిరీస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమంటాం, ప్రోగ్రామ్ అంటాం. సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని ఏమంటాం, సాఫ్ట్వేర్ అంటాం. ఓకే, లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనే ఒక అన్నింటినీ కలిపితేనేమో ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం దాన్ని. ఓకే, సో ఇది జనరల్గా చెప్పాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక అస్థిపంజరం లాంటిది అన్నట్టు. ఓకే, సో అవన్నిటికీ ఇవి హోల్డ్ చేసి ఉంటాయి. ఈ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కానీ చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ కానీ అస్థిపంజరాన్ని హోల్డ్ చేసి ఉంటాయి అన్నట్టు ఇవి. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మెయిన్ స్కెల్టన్, ఆ బాడీ ఫార్మ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఓకే, మీరు కొంచెం ఇమాజిన్ చేసుకుంటే అర్థమవుతుంది. ఓకే, సో జనరల్గా ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటిది, మన జనరల్గా ఇప్పుడు మన రోబోస్ ఉన్నాయి. ఇప్పుడు రోబో మూవీ మీరు చూసే ఉంటారు. ఓకే, పిక్ ద గన్ అంటారు కదా, సో గన్ అంటే అది బండ్ పట్టుకుంటుంది, బండ్ కాదు గన్ అంటుంది కదా అట్లా. సో ఆ టైప్ అది ఇన్స్ట్రక్షన్ అన్నాడు. ఆ సిరీస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఒకేసారి ఇస్తే దాన్ని ప్రోగ్రామ్ అంటారు. ఓకే, సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే సాఫ్ట్వేర్ అంటారు, సిరీస్ ఆఫ్ సాఫ్ట్వేర్లు అయితే ఆల్మోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే. ఓకే, నెక్స్ట్ ద కమ్యూనికేషన్స్ డివైస్ దట్ అలౌస్ ద కంప్యూటర్ టు యాక్సెస్ ఏ నెట్వర్క్ ఈస్ కాల్డ్ ఏ డాష్ కార్డ్. ఓకే, ద కమ్యూనికేషన్స్ డివైస్ దట్ అలౌస్ ద కంప్యూటర్ టు యాక్సెస్ ఏ నెట్వర్క్ని యాడ్ చేసే కమ్యూనికేషన్ డివైస్ ఏమంటారు, దాన్ని ఏ కార్డ్ అంటారు. ఓకే, సో ఏమంటాం మనం దాన్ని నెట్వర్క్ కార్డ్ అంటాం. ఓకే, సో నెట్వర్క్ కార్డ్ ఆల్రెడీ మీకు ఫోటో కూడా చూపించాను, నెట్వర్క్ కార్డ్ ఫోటోస్ క్లాస్ చెప్పినప్పుడు. ఓకే, అంటే ఇంతకుముందు కాటికి ఉండేది, ఇప్పుడు జనరల్గా కలిపేసి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఉన్న ల్యాప్టాప్స్ కానీ అవి కానీ, సో మన ఫోన్లో అయితే ఎట్లా నెట్వర్క్ కార్డు వస్తుందో అట్లా వస్తుంది. ఇంతకుముందుకు అలా లేకుండే, కంపల్సరీ నెట్వర్క్ కార్డు మనం పెట్టాల్సి ఉంటుండే. ఓకే, గ్రాఫిక్ కార్డ్ అని నెట్వర్క్ కార్డ్ అని, ఇప్పుడు మన మెమరీ కార్డ్ ఎట్లనో అట్లా అన్నట్టు మెమరీ కోసం మెమరీ కార్డ్ ఎట్లా ఇన్సర్ట్ చేస్తామో నెట్వర్క్ కోసం అప్పుడు నెట్వర్క్ కార్డ్ యూజ్ చేసేది. ఓకే, సో మోడెమ్ అంటే ఏంటిది, మాడ్యులేటర్ డిమాడ్యులేటర్ అంటే అయితే ఇంతకుముందుకు ఏంటంటే మనం చెప్పుకున్నాక టెలిఫోన్ సిగ్నల్స్ ఉంటాయి కదా, టెలిఫోన్ సిగ్నల్స్ ద్వారా ఇంటర్నెట్ పంపించేది అన్నట్టు. ఓకే, సో అప్పుడు ఏంటిది అది ఎనలాగ్, టెలిఫోన్ సిగ్నల్స్ ఏంటివి ఎనలాగ్ సిగ్నల్స్ అన్నట్టు. ఓకే, సో మనకు జనరల్గా ఇంటర్నెట్ ఏంటిది డిజిటల్ సిగ్నల్. ఈ ఎనలాగ్ సిగ్నల్ నుంచి డిజిటల్ సిగ్నల్గా కన్వర్ట్ చేయడానికి మోడెమ్ యూజ్ చేసేది అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ కంప్యూటర్ నుంచి ఏమొస్తాయి డిజిటల్ సిగ్నల్స్ కదా. ఓకే, సో ఇక్కడ నుంచి కంప్యూటర్ నుంచి వచ్చే డిజిటల్ సిగ్నల్స్ మొత్తం మళ్ళీ ఎనలాగ్ సిగ్నల్ కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఇంటర్నెట్లోకి వెళ్ళిపోతున్నట్టు. ఓకే, సో ఇక్కడ ఇది ఏం చేస్తుంది, డిజిటల్ నుంచి ఎనలాగ్ చేస్తుంది, ఎనలాగ్ నుంచి డిజిటల్ చేస్తుంది. ఓకే, సో అందుకే దీన్ని ఏమంటాం మనం, ఇది కూడా బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్ లెక్క అన్నట్టు. ఓకే, సో మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్. వీడియో అంటే తెలుసు మనకి, సౌండ్ అంటే కూడా తెలుసు మనకి. ఓకే, ఏ స్క్రీన్ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్ దట్ టెల్స్ యూ వాట్ ఈజ్ ఇన్ దట్ ప్రోగ్రామ్. ఓకే, ఏ స్క్రీన్ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్, ఒక ప్రోగ్రామ్లో ఉండే స్క్రీన్ లిస్ట్ దట్ టెల్స్ యూ
వాట్ ఈజ్ ఇన్ దట్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్లో ఏముందో చెప్పేది ఏంటిది. ఓకే, సో లిస్ట్ అంటే ఏంటిది, లిస్ట్ అనగానే మనకు తెలియాలి ఏంటిది, మెను. ఓకే, సో మనం ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేసి ఉంటుంది, మెను ఉంటుంది, లిస్ట్ ఉంటుంది. ఓకే, ఆ మెనూలో మనకి ఏం కావాలో సెలెక్ట్ చేసుకుంటాం. అదే ఏ స్క్రీన్ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్ దట్ టెల్స్ యూ వాట్ ఈజ్ ఇన్ దట్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్లో ఏముందో చెప్పేది ఏంటిది, మెను. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, ఆ రెస్టారెంట్లో ఏముందో చెప్పేది ఏంటిది, మెను. ఇక్కడ కూడా అంతే, ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తారు, ఆ ప్రోగ్రామ్లో ఏముందో చెప్పేది ఏంటిది, మెను. ఎక్కడైనా మెను అంటే అక్కడ ఏముందో చెప్పేది. మెను అంటే మెయిన్ థింగ్ని అక్కడ త్రూ ఆప్షన్స్ రూపంలో చెప్తున్నాడు. ఓకే, డాష్ ఈజ్ డాటా దట్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ ఫ్యాషన్. ఓకే, డాష్ ఈజ్ డాటా దట్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ ఫ్యాషన్. ఒక డాటాని ఆర్గనైజ్డ్ అండ్ మీనింగ్ఫుల్ ఫ్యాషన్లో అరేంజ్ చేసి ఏమంటారు, దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. ఓకే, సో దానికోసం ఇక మనం సిస్టమ్ని యూజ్ చేసేది. ఓకే, సో డాటాని ఇన్ఫర్మేషన్గా కన్వర్ట్ చేయడానికి సిస్టమ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం ఒక క్లాస్లో. ఓకే, ఒక క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నారు, ఆ స్టూడెంట్స్ అందరినీ మనం ఒక పర్ఫెక్ట్ వేలో, అది డాటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, డిఫరెంట్ రీజియన్స్ నుంచి ఉంటారు, డిఫరెంట్ క్లాసెస్ వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ ఏజెస్ ఉంటాయి. ఓకే, సో వాళ్ళందరిది ఏంటిది, డాటా, రా డాటా అన్నట్టు. ఓకే, సో దాన్ని ఒక పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్గా కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, అది పర్ఫెక్ట్గా ప్రాసెస్ చేస్తే ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఓకే, సో మీకు ఆల్రెడీ పైవట్ టేబుల్స్ గురించి కూడా చెప్పాము మన ఎక్సెల్. ఏంటిది, అక్కడ మనం వన్స్ అక్కడ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసినాం అనుకోండి, క్యాస్ట్ వైజ్గా కానీ ఏ వైజ్గా అంటే ఆ వైజ్గా మనం ఈజీగా తీసుకోవచ్చు ఆ ఇన్ఫర్మేషన్. ఓకే, అప్పుడు అది ఇన్ఫర్మేషన్ అయితే, డాటా అయితే అంత ఈజీ కాదు కదా తీసుకోవడం, అలా అన్నట్టు. ఓకే, ఈ డాష్ కంటైన్స్ బటన్స్ అండ్ మెనూస్ దట్ ప్రొవైడ్ క్విక్ యాక్సెస్ టు కామన్లీ యూజ్డ్ కమాండ్స్. ఓకే, సో ఎందులో ఉంటాయి, టూల్ బార్లో ఉంటాయి. ఈ డాష్ కంటైన్స్ బటన్స్ అండ్ మెనూస్ దట్ ప్రొవైడ్ క్విక్ యాక్సెస్ టు కామన్లీ యూజ్డ్ కమాండ్స్. దేంట్లో ఉంటాయంటే టూల్ బార్ ఉంటాయి, ఇక్కడ క్విక్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, క్విక్ యాక్సెస్ మెనూ ఉంటుంది, అది వేరు. జనరల్గా ఏమంటుంది, ఈ డాష్ కంటైన్స్ బటన్స్ అండ్ మెనూస్ దట్ ప్రొవైడ్ క్విక్ యాక్సెస్ టు కామన్లీ యూజ్డ్ కమాండ్స్. ఓకే, మనం కామన్గా యూజ్ చేసే కమాండ్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, టూల్ బార్లో ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు టూల్ బార్ అంటే జస్ట్ మీకు అప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. ఓకే, కింద ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కింది సైడ్ ఉంది కదా, ఈ సైడ్లో ఉంటుంది, టూల్ బార్ లాగా ఉంటుంది. ఇక్కడ మన కామన్గా యూజ్ చేసిన ఇక్కడ ఉంటాయి, ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ పైకి వెళ్ళిపోతుంది. ఓకే, లెటర్స్, నెంబర్స్ అండ్ సింబల్స్ ఫౌండ్ అనే కీబోర్డ్ ఆర్. ఓకే, సో ఏమంటాం మనం, లెటర్స్ కానీ నెంబర్స్ కానీ సింబల్స్ ఉన్న కీబోర్డ్లో ఉన్న వాటిని ఏమంటాం మనం, కీస్ అంటాం. ఓకే, సో ఇవి ఈజీ కాబట్టి స్పీడ్గా చెప్పుకొని వెళ్ళిపోతున్నాయి. ఎక్కడైనా మీకు చెప్పాల్సి ఉంటే కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ మెనూ ఈ సెలెక్టెడ్ టు ప్రింట్ ఇవ్వాలంటే మనం ఏ మెనూ సెలెక్ట్ చేసుకోవాలి, ఫైల్ మెనూ. ఓకే, సో ఇది ఆల్రెడీ మనం చెప్పాం కదా, ప్రింట్ ఇవ్వాలంటే ఏ మెనూ సెలెక్ట్ చేసుకోవాలి, ఫైల్ మెనూ. ఓకే, ఎక్కడైనా సరే ఓపెన్ చేయాలన్నా, న్యూ అన్నా, ప్రింట్ అన్నా, ప్రింట్ ప్రివ్యూ అన్నా, సేవ్ అన్నా, సేవ్ యాజ్ అన్నా, ఏదైనా సరే ఫైల్కి సంబంధించి ఏదైనా సరే మనం ఏ మెనూ ఓపెన్ చేయాలి, ఫైల్ ఓపెన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్కి సంబంధించింది ఏం చెప్పుకోవాలి, మనం టెక్స్ట్ ఫార్మాటింగ్ ఏదైనా సరే మనం హోమ్ బటన్ ఓపెన్ చేయాలి. ఓకే, టెక్స్ట్ ఫార్మాటింగ్ ఏదైనా సరే హోమ్ బటన్ ఓపెన్ చేయాలి. పేజ్కి సంబంధించింది ఏదైనా సరే పేజ్ లేఅవుట్ ఓపెన్ చేయాలి. ఓకే, ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అట్లా అన్నట్టు. ఓకే, సో ప్రింట్ కానీ, సేవ్ కానీ, సేవ్ యాజ్ కానీ, ఓపెన్ కానీ, న్యూ కానీ, ఎడిట్ కానీ ఏదైనా సరే మనం ఎందులో ఓపెన్ చేయాలి, ఫైల్ బటన్లో, ఫైల్ మెనూలో ఓపెన్ చేయాలి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ప్రోగ్రామ్స్ ఆర్ ఏ సెట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రక్షన్ దట్ టెల్ ఏ కంప్యూటర్ వాట్ టు డూ. ఏంటిది అది, ప్రోగ్రామ్స్ కానీ సెట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రక్షన్ కానీ ఏం చెప్పుకున్నాం, ప్రోగ్రామ్స్ ఏమంటాం మనం, సాఫ్ట్వేర్ అంటాం. ఓకే, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటేనేమో ప్రోగ్రామ్ అంటాం. ఓకే, సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే ఏమంటాం మనం, సాఫ్ట్వేర్ అంటాం. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ సాఫ్ట్వేరే కదా, జనరల్గా చెప్పండి, ప్రోగ్రామ్ సాఫ్ట్వేరే కదా, అలా అన్నట్టు. ఓకే, ఇన్స్ట్రక్షన్ కూడా సాఫ్ట్వేరే. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏమో ప్రోగ్రామ్ అంటాం. ఓకే, సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్నేమో సాఫ్ట్వేర్ అంటాం, సెట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఏమో ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం, అంతే. ఓకే, ఏ డాష్ కంటైన్స్ కమాండ్స్ దట్ కెన్ బి సెలెక్టెడ్. ఓకే, ఏముంటుంది, డాష్ కంటైన్స్ కమాండ్స్, ఆ కమాండ్స్ని మనం సెలెక్ట్ చేసుకునేది ఉంటుంది. ఏముంటుంది, మెనూలే కదా కమాండ్స్ ఉండేది. ఓకే, ఏ డాష్ కంటైన్స్ కమాండ్స్ దట్ కెన్ బి సెలెక్టెడ్. ఓకే, మెనూలే ఉంటుంది, కమాండ్స్ ఎందులో ఉంటాయి, మెనూలో ఉంటాయి. నెక్స్ట్, మైక్రో కంప్యూటర్ హార్డ్వేర్ కన్సిస్ట్ ఆఫ్ 3 బేసిక్ కేటగిరీస్ ఆఫ్ ఫిజికల్ ఎక్విప్మెంట్. ఓకే, మైక్రో కంప్యూటర్ అంటే మనం జనరల్గా యూజ్ చేసేది అన్నట్టు. ఓకే, మైక్రో కంప్యూటర్ హార్డ్వేర్ కన్సిస్ట్ ఆఫ్ 3 బేసిక్ కేటగిరీస్ ఆఫ్ ఫిజికల్ ఎక్విప్మెంట్స్. ఏముంటాయి, కీబోర్డ్, మానిటర్, హార్డ్ డ్రైవా, సిస్టమ్ యూనిట్ ఇన్పుట్ అవుట్పుట్ మెమరీనా, సిస్టమ్ యూనిట్ ఇన్పుట్ అవుట్పుట్ సెకండరీ స్టోరేజా, సిస్టమ్ యూనిట్ ప్రైమరీ స్టోరేజ్, సెకండరీ స్టోరేజా. ఏముంటాయి చెప్పండి, మనం జనరల్గా యూజ్ చేసే కంప్యూటర్లో ఏముంటాయి, సిస్టమ్ యూనిట్ ఉంటుంది, ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్ ఉంటుంది, మెమరీ యూనిట్ ఉంటుంది, అంతేనా. సో కీబోర్డ్, మానిటర్, హార్డ్ డ్రైవ్ అనేది ఓకే. సో కానీ జనరల్గా ఇట్లా చెప్పాము, ఓన్లీ కీబోర్డే ఉండదు కదా, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ చాలా ఉంటాయి మనకి. ఓకే,
సో ఓన్లీ మానిటరే ఉండదు కదా, ఓన్లీ హార్డ్ డ్రైవే ఉండదు కదా మెమరీలో, అలా టైప్స్ ఉంటాయి కాబట్టి ఇది కాదు. అంటే ఆప్షన్స్ని బట్టి పెట్టాలి మనం. సిస్టమ్ యూనిట్, ఇన్పుట్ అవుట్పుట్ అండ్ సెకండరీ స్టోరేజ్. ఓన్లీ సెకండరీ స్టోరేజ్ ఉండదు కదా, మెమరీ ఉండాలి అక్కడ. ప్రైమరీ ఉంటుంది, సెకండరీ ఉంటుంది. ప్రైమరీ లేకపోతే ఎట్లా నడుస్తుంది, ర్యామ్ లేకపోతే కంప్యూటర్ నడుస్తుందా, నడవదు కదా, అలా అన్నట్టు. ఓకే, సిస్టమ్ యూనిట్, ప్రైమరీ స్టోరేజ్, సెకండరీ స్టోరేజ్. ఓకే, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ కూడా ఉండాలి కదా, సో ఇది కూడా కాదన్నట్టు. ఓకే, సో ఇలా క్వశ్చన్ ఇచ్చారనుకోండి, ఇచ్చినట్లలో బెస్ట్ ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్, ఏ పీస్ ఆఫ్ హార్డ్వేర్ దట్ ఈస్ యూజ్డ్ టు ఎంటర్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు ద కంప్యూటర్ బై యూజింగ్ కీస్. ఓకే, ఏ పీస్ ఆఫ్ హార్డ్వేర్ ఉంటుంది, హార్డ్వేర్లో వన్ ఆఫ్ ది పార్ట్ దట్ ఈస్ యూజ్డ్ టు ఎంటర్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు ద కంప్యూటర్ బై యూజింగ్ కీస్. కీస్ యూజ్ చేసి మనకి ఇన్పుట్ ఎంటర్ చేసే హార్డ్వేర్ ఏంటిది, కీబోర్డ్, వన్ అండ్ ఓన్లీ కీబోర్డ్. దాంతోనే కదా మనం కీస్ యూజ్ చేసేది. ఓకే, నెక్స్ట్, ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ న్యూమరిక్ డేటా ఈజ్. ఓకే, నాన్ న్యూమరిక్ డేటాకి ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు. ఓకే, ఎంప్లాయీ అడ్రస్సా, ఎగ్జామినేషన్ స్కోరా, బ్యాంక్ బ్యాలెన్సా, ఆల్ ఆఫ్ దీసా, నన్ ఆఫ్ దీసా. ఓకే, ఏంటిది మనకి ఇక్కడ ఎంప్లాయీ అడ్రస్ అనేది నాన్ న్యూమరిక్ డేటా. న్యూమరిక్ అంటే ఏంటిది, నెంబర్స్ ఉండేది. ఎగ్జామినేషన్ స్కోర్లో నెంబర్ ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్లో నెంబర్ ఉంటాయి. సార్ అడ్రస్లో కూడా నెంబర్ ఉంటుంది అంటే ఆ నెంబర్ వేరు, అది జస్ట్ మనం ఐడెంటిటీ కోసం ఇచ్చే నెంబర్, అంతేనే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ నెంబర్ ఒక 600 ఉందనుకోండి, 600 అంటే ఏంటిది, మీకు ఆ 600 న్యూమరిక్ వాల్యూ కాదు కదా, అదొక నెంబర్ అంతే. ఓకే, ఎగ్జామినేషన్ స్కోర్ అనేది ఏంటి మనకి ఇక్కడ న్యూమరికల్ వాల్యూ అవుతుంది అప్పుడు. ఓకే, ఇక్కడ అడ్రస్లో ఉండే నెంబర్ ఏమో ఐడెంటిటీ కోసం అది. ఓకే, నెంబరే కానీ ఐడెంటిటీ కోసం అది, అలా. ఎగ్జామినేషన్ స్కోర్ అనేది మనకి ఇక్కడ ఏంటిది, నెంబర్, న్యూమరిక్ వాల్యూ అది. బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటిది, ఇది కూడా న్యూమరిక్ వాల్యూ ఇది. ఓకే, సో అలా కన్ఫ్యూజ్ అయ్యారు దీంట్లో. ఇప్పుడు ఎంప్లాయీ అడ్రస్ అనేది ఏమైతే ఇక్కడ మనకి ఇక్కడ న్యూమరిక్ కాదు అది. ఓకే, నాన్ న్యూమరిక్ డేటా అది. ఇప్పుడు మీరు ఒక హౌస్ నెంబర్ ఒక్కటి కొట్టగానే కాదు కదా, అది ఏ ఊర్లో ఉంది, ఏ స్ట్రీట్లో ఉంది, అవన్నీ కొట్టాలి కదా, అలా అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ 36 1, డేట్ అండ్ టైమ్ ఆర్ అవైలబుల్ ఆన్ ది డెస్క్ టాప్ ఎట్. ఓకే, సో ఎక్కడ ఉంటాయి డేట్ అండ్ టైం, టాస్క్ బార్లో ఉంటాయి. టాస్క్ బార్ ఇక్కడ కింద ఉంటుంది చూడండి, డేట్ అండ్ టైం. ఓకే, ఇక్కడ ఉంటుంది సిస్టంలో, అక్కడ ఉంటుంది టాస్క్ బార్లో ఉంటుంది డేట్ అండ్ టైం. ఓకే, సో నెక్స్ట్, పీరియాడికల్లీ యాడింగ్, చేంజింగ్ అండ్ డిలీటింగ్ ఫైల్ రికార్డ్స్ ఈజ్ కాల్డ్. ఓకే, ఏమంటాం దాన్ని మనం, పీరియాడికల్గా యాడ్ చేయడం లేదా చేంజ్ చేయడం లేదా డిలీట్ చేయడం, ఫైల్ రికార్డ్స్ అన్నిటిని చేయడాన్ని ఏమంటాం మనం, అప్డేటింగ్ అంటాం. ఓకే, సో ఇక్కడ రెండు ఉంటాయి మనకు, ఒకటి ఏంటిదంటే అప్డేటింగ్ అండ్ అప్గ్రేడింగ్. ఓకే, వాట్ ఈజ్ అప్గ్రేడింగ్ అండ్ వాట్ ఈజ్ అప్డేటింగ్. ఓకే, సో వాట్ ఈజ్ అప్డేటింగ్ అండ్ వాట్ ఈజ్ అప్గ్రేడింగ్. ఇప్పుడు జనరల్గా మీకు యాప్ ఉంది అనుకుందాం, ఒక యాప్ ఉంది. ఓకే, ఆ యాప్లో ఏమైనా న్యూ ఫీచర్స్ యాడ్ అయినాయి అనుకోండి, మనం దాన్ని ఏం చేసుకుంటాం, అప్డేట్ చేసుకుంటాం. ఓకే, న్యూ ఫీచర్స్ యాడ్ అయితే అప్డేట్ చేసుకుంటాం. అప్గ్రేడింగ్ అంటే ఏంటిది, ఆ యాప్ ద్వారా మీరు ఇప్పుడు ఆ యాప్ని పర్చేజ్ చేస్తే మీరు ఇంకో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ వస్తాయి. ఓకే, అదేంటిదంటే అప్గ్రేడ్ అవ్వడం. ఓకే, సో అప్గ్రేడ్ అవ్వడం, సింపుల్గా అప్డేట్ అంటే అప్ టు డేట్ ఉండడం, అప్గ్రేడ్ అవ్వడం అంటే గ్రేడ్ ఇంక్రీజ్ చేసుకోవడం. దీన్ని ఎట్లా చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్లో ఉన్నారనుకోండి. ఓకే, స్కూల్లో మీరు చదువుతున్నారు. ఓకే, సో స్కూల్లో చదువుతున్నప్పుడు ఏంటిది, డే టు డే మీరు నేర్చుకునే ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేసుకుంటున్నారు అనుకోండి, మీరు అప్డేటెడ్గా ఉన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ మీరు స్కూల్ కంప్లీట్ అయినాక ఏమవుతారు, అప్గ్రేడ్ అవుతారు. అంటే ఒక గ్రేడ్ పైకి వెళ్ళిపోతారు, అంటే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతారు. ఇది అప్గ్రేడింగ్కి అప్డేటింగ్కి తేడా. ఇక్కడ చూడండి, పీరియాడికలీ యాడింగ్, చేంజింగ్ అండ్ డిలీటింగ్ ఫైల్ రికార్డ్స్. ఓకే, సో ఫైల్ రికార్డ్స్లలో యాడింగ్, చేంజింగ్ జరిగితే దాన్ని ఏమంటాం మనం, అప్డేటింగ్ అంటాం. మనం యాపే ఉంది, ఇప్పుడు యాప్లో మనకు చూడండి మీకు కొన్ని ఆప్షన్స్ యాడ్ అవుతుంటాయి. ఇప్పుడు మీకు నేనే చాలా యాప్స్ యాడ్ చేశాను మీకు, డౌన్లోడింగ్ ఆప్షన్ అని, వీడియో డౌన్లోడింగ్ ఆప్షన్, పీడిఎఫ్ డౌన్లోడింగ్ ఆప్షన్, మళ్ళీ అందులోనే ఆఫ్లైన్ డౌన్లోడింగ్ ఆప్షన్, ప్రింట్ అంటే మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకోండి, అలా అప్డేట్ అవుతూ వచ్చింది అన్నట్టు మనకి. ఓకే, సో అప్గ్రేడింగ్ అంటే వేరే. ఇప్పుడు నా యాప్ని మొత్తం టోటల్గా నేను చేంజ్ చేశాను అనుకోండి, అది అప్గ్రేడింగ్ అవుతుంది. ఓన్లీ అందులో ఉన్న ఆప్షన్స్ని చేంజ్ చేస్తే ఏమవుతుంది, అది అప్డేటింగ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్, వాట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రీడ్ ఓన్లీ మెమరీ మేక్స్ ఇట్ యూజ్ఫుల్. ఓకే, రీడ్ ఓన్లీ మెమరీలో ఉండే ఏ క్యారెక్టరిస్టిక్స్ యూజ్ఫుల్ అవుతుంది, ఆర్ఓఎం ఇన్ఫర్మేషన్ కెన్ బి ఈజీలీ అప్డేటెడ్. ఓకే, రీడ్ ఓన్లీ మెమరీని ఈజీగా అప్డేట్ చేయొచ్చా. ఓకే, మీరు చెప్పండి, ఆలోచించుకోండి. నెక్స్ట్, డాటా ఇన్ ఆర్ఓఎం ఈజ్ నాన్ వాలటైల్, దట్ ఈస్ it remains there even without electrical power. Okay, ROM provides very large amounts of inexpensive data storage. ROM chips are easily swapped between different brands of computers. None of this. Okay, చూడండి మీకు ఆల్రెడీ చెప్పాను, మనం రీడ్ ఓన్లీ మెమరీ అంటే ఏంటిది, ఓన్లీ దాన్ని రీడ్ చేయొచ్చు మనం. ఓకే, సో ఓన్లీ రీడ్ చేయడానికి, దాన్ని ఎటువంటి ఎడిట్ చేయడానికి మనకు ఆప్షన్ ఉండదు. మీరు ఒక ఫోన్ కొనుక్కున్నారనుకోండి, మీరు ఫోన్ కొనుక్కున్నప్పుడు కొన్ని
ఆర్వైఎం అప్లికేషన్స్ వస్తాయి మీకు, అంటే దాంట్లో ఇంక్లూడెడ్. ఇప్పుడు గ్యాలరీ ఉంది, గ్యాలరీ ఏంటిది రీడ్ ఓన్లీ మెమరీ. ఓకే, మీరు గ్యాలరీని డిలీట్ చేసుకోవచ్చా? చేసుకోరాదు. 99% ఫోన్లలో డిలీట్ చేసుకోరాదు గ్యాలరీ, ఓన్లీ 1% అట్లా మాత్రం ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో అదేంటంటే అది వాళ్ళు ఆర్ఓఎంలో పెట్టకపోతేనే ఉంటుంది అన్నట్టు. ఓకే, ఆర్ఓఎంలో ఇప్పుడు ఓఎస్ ఉంది, మీరు ఓఎస్ని డిలీట్ చేసుకోగలుగుతారా? చేయలేము, ఎందుకంటే అది ఎందులో ఉంటుంది, మన ఆర్ఓఎంలో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ కొన్నాను, నేను కొన్నప్పుడు నాది 64 GB ప్రామిస్ చేశాడు, దాంట్లో 64 GBలో నాకు 58 GBనే ఉంది, అంటే రిమైనింగ్ 6 GB ఎక్కడికి వెళ్ళినట్టు, నాకు ఆపరేటింగ్ సిస్టమ్కి వెళ్ళినట్టు. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళు ఎలా అంటే రోమ్ ద్వారా వేస్తారు మా దాంట్లోకి. నేను దాన్ని ఏం చేయలేను, ఇంకా మా అంటే అప్డేట్ చేసుకోవచ్చు కానీ దాన్ని డిలీట్ చేయలేను నేను, అది కూడా వాళ్ళ యాక్సెస్తోనే అప్డేట్ చేస్తాం. అంటే దీని అర్థం ఏంటిది, అరే ఆర్ఓఎం ఇన్ఫర్మేషన్ కెన్ బి ఈజీలీ అప్డేటెడ్. Data in ROM is non-volatile, that is it remains that even without electric power. ఇది రైట్ అవుతుంది. సో ఈ అప్డేటెడ్ అంటే ఇది వేరు, అంటే నేను జనరల్గా ఫోన్కి సంబంధించి చెప్పాను. ఆర్ఓఎం ఇన్ఫర్మేషన్ అంటే ఏంటిది, రీడ్ ఓన్లీ మెమరీ, దాన్ని ఓన్లీ మనం రీడ్ చేయగలుగుతాం అన్నట్టు, ఏం చేయలేము అన్నట్టు. ఓకే, సో నేను చెప్పింది ఏంటంటే ఫోన్ ఎగ్జాంపుల్లో చెప్పాను ఓఎస్. ఓకే, సో అట్లా దాన్ని నెగిటివ్గా తీసుకోకండి. సో ఫోన్ ఎగ్జాంపుల్లో మనకున్న ఓఎస్ మనం అప్డేట్ చేసుకోగలుగుతాం, కానీ జనరల్గా అయితే ఆర్ఓఎం అంటే ఏంటిది, దట్ కెనాట్ బి అప్డేటెడ్, రీడ్ ఓన్లీ మెమరీ, అంటే దాన్ని మనం జస్ట్ రీడ్ చేయడానికే యూజ్ అవుతుంది, దాన్ని ఏం చేయలేము మనం దాన్ని. ఓకే, data in ROM is non-volatile. Okay, so the non-volatile memory, that is it remains there even without electrical power. అంతే కదా, ఎలక్ట్రికల్ పవర్ లేకపోయినా ఆర్ఓఎంలో ఉన్నది మాత్రం డిలీట్ అవ్వదు, ర్యామ్లో ఉన్నది డిలీట్ అవుతుంది. ఓకే, సో ర్యామ్లో ఉండేది మనకి డిలీట్ అయిపోతుంది, రోమ్లోది డిలీట్ కాదు. రోమ్ ప్రొవైడ్స్ వెరీ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఇన్ఎక్స్పెన్సివ్ డేటా స్టోరేజ్. కాదు, ఓకే, రోమ్ అనేది స్మాల్ అమౌంట్లో ఉంటుంది, ఇట్ కెన్ బి ఎక్స్పెన్సివ్. రోమ్ అనేది ఎక్స్పెన్సివ్, ర్యామ్ ఇంకా ఎక్స్పెన్సివ్ అన్నట్టు. ఓకే, రోమ్ చిప్స్ ఆర్ ఈజీలీ స్వాప్డ్ బిట్వీన్ డిఫరెంట్ బ్యాండ్స్ ఆఫ్ కంప్యూటర్. ఓకే, రోమ్ చిప్స్ని మనం స్వాప్ చేయలేం. ఓకే, రోమ్ని ఒక దాంట్లో ఉన్న రోమ్ని ఇంకో దాంట్లోకి ఈజీగా స్వాప్ చేయలేం, చేయొచ్చు కానీ అంత ఈజీ కాదు. ఓకే, ఇక్కడ ఈజీలీ అంటున్నాడు కదా, అలా అన్నట్టు. ఓకే, అలా కాదు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ డాష్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ క్యారింగ్ అవుట్ కమాండ్స్. ఓకే, కమాండ్స్ని క్యారింగ్ అవుట్ చేసే ప్రాసెస్ని ఏమంటే మనం ఎగ్జిక్యూట్ చేయడం ఏంటిది, కమాండ్స్ని క్యారీ అవుట్ చేయడం. జనరల్గా మీరు చెప్పాలంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ జాబ్ రా అంటాం మనం. ఓకే, ఎగ్జిక్యూటివ్ జాబ్ అంటే ఏంటిది, గవర్నమెంట్ ఇచ్చిన కమాండ్స్ని ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళని ఎగ్జిక్యూటివ్ పర్సనల్ అంటారు, అంటే ఎగ్జిక్యూటివ్ జాబర్స్ అంటారు, గెస్టెడ్ ఆఫీసర్స్ అంటాం మనం వాళ్ళంటే ఎగ్జిక్యూటింగ్. ఇక్కడ కూడా అంతే, ద ప్రాసెస్ ఆఫ్ క్యారింగ్ అవుట్ కమాండ్స్. ఓకే, సో అక్కడ ఉన్న కమాండ్స్ని క్యారీ అవుట్ అంటే పర్ఫామ్ చేయడం అన్నట్టు. ఓకే, దాన్ని మనం అంటే ఎగ్జిక్యూటింగ్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెరిఫెరల్ డివైస్ డిస్ప్లేస్ ఇన్ఫర్మేషన్ టు ఏ యూజర్కి ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేసేది ఏంటిది, మానిటర్. పెరిఫెరల్ అంటే ఎక్స్ట్రా అదర్ యాడ్ ఆన్స్ ఉంటాయి కదా, వాటిని మనం మానిటరేగా మనకి డిస్ప్లే చేసేది. ఓకే, ద డెస్క్టాప్ ఆఫ్ ఏ కంప్యూటర్ రిఫర్స్ టు, కంప్యూటర్ డెస్క్టాప్ దేని చూపిస్తుంది, విజిబుల్ స్క్రీన్, ద ఏరియా అరౌండ్ ద మానిటరా, ద టాప్ ఆఫ్ ది మౌస్ ప్యాడ్, ద ఇన్సైడ్ ఆఫ్ ఏ ఫోల్డర్ ఇన్సైడ్ కాదు, టాప్ ఆఫ్ ది మౌస్ ప్యాడ్ కూడా కాదు, ఏరియా అరౌండ్ ద మానిటరా, విజిబుల్ స్క్రీన్. మన డెస్క్టాప్ అంటే దేనంటే మనం విజిబుల్ స్క్రీన్, మనకి ఏదైతే స్క్రీన్ విజిబుల్ స్క్రీన్ ఉంటుందో దాన్ని మనం ఏమంటాం, మనం డెస్క్టాప్ అంటాం. ఓకే, ద ఏరియా అరౌండ్ ద మానిటర్ అంటే మానిటర్ చుట్టూ ఏరియా అయితే కాదు కదా, సో ఇది కూడా హెల్మెట్ చేసుకోవచ్చు. ఓకే, వాట్ టైప్ ఆఫ్ రిసోర్స్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు బి ఏ షేర్డ్ కామన్ రిసోర్స్ ఇన్ ఏ కంప్యూటర్ నెట్వర్క్. ఓకే, సో ఏంటిది, వాట్ టైప్ ఆఫ్ రిసోర్స్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు బి ఏ షేర్డ్ కామన్ రిసోర్స్ ఇన్ ఏ కంప్యూటర్ నెట్వర్క్. ఓకే, సో కంప్యూటర్ నెట్వర్క్లో షేర్ చేసుకునే కామన్ డివైస్ ఏంటిది అంటారు. ఏం డివైస్ షేర్ చేసుకుంటాం మనం, ప్రింటర్స్ని ఎక్కువ షేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళారు అనుకోండి, ఇంటర్నెట్ సెంటర్లో మీరు ప్రింట్ ఇవ్వాలనుకోండి, ఒక మెయిన్ ప్రింటర్కి వచ్చి అది ప్రింట్ అవుతుంటుంది. ఓకే, సో ప్రతి సిస్టమ్కి ప్రింటర్ బెటర్ అన్నాడు. ఓకే, అది ఒక నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉంటే ఆ నెట్వర్క్లో మెయిన్ ఎక్కువ మనం యూజ్ చేసేది ఏంటంటే ప్రింటర్ని. ఓకే, ఎందుకంటే ప్రింటర్తోని అస్తమానం పని ఉండదుగా మనకి, సో మన వర్క్ మొత్తం అయిపోయినాక లాస్ట్లో ప్రింట్ తీసుకుంటాం. కాబట్టి ఒక ప్రింటర్తో మనం ఒక నెట్వర్క్ని మేనేజ్ చేయొచ్చు అన్నట్టు. ఒక 10 కంప్యూటర్లు అనుకోని ఒక ప్రింటర్తో కూడా మేనేజ్ చేయొచ్చు. అంత ఫ్రీక్వెంట్గా వర్క్ లేకపోతే మాత్రం మేనేజ్ చేయొచ్చు, ఫ్రీక్వెంట్గా వర్క్ ఉంటే మాత్రం కొంచెం కష్టం అన్నట్టు. ఓకే, టు మ్యాక్సిమైజ్ ఏ విండో మీన్స్ టు, అంటే మ్యాక్సిమైజ్ ఏ విండో మీన్స్ టు అంటే ఒక విండోని మనం మ్యాక్సిమైజ్ చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటిది. ఓకే, ఫిల్ ఇట్ టు కెపాసిటీ, దాని కెపాసిటీకి ఫిల్ చేసినామా, ఎక్స్పాండ్ ఇట్ టు ఫిట్ ద డెస్క్టాపా, పుట్ ఓన్లీ లైక్ ఫైల్స్ ఇన్సైడ్, డ్రాగ్ ఇట్ ఇన్ టు ద రిసైకిల్ బిన్. మ్యాక్సిమైజ్కి రిసైకిల్ బిన్కి సంబంధం లేదు కదా, లేదు. పుట్ ఓన్లీ లైక్ ఫైల్స్ ఇన్సైడ్. ఓకే, సో కాదు కదా, మ్యాక్సిమైజ్ అంటే ఏంటిది, పెద్దగా చేయడం. ఆ పెద్దగా ఎలా, ఫిల్ ఇట్ టు కెపాసిటీ, దాని కెపాసిటీకి ఫిల్ చేయడమా, లేకపోతే ఎక్స్పాండ్ ఇట్ టు ద ఫిట్ ద డెస్క్టాప్కి ఫిట్ చేయడమే కదా ఫుల్ స్క్రీన్ అంటే. లేదా మ్యాక్సిమైజ్ అంటే ఏంటిది, మనం డెస్క్టాప్కి టోటల్గా వచ్చేటట్టు చేస్తుంది. ఫిల్ ఇట్ టు కెపాసిటీ అంటే దాని కెపాసిటీ ఎంత ఉందో మనకు తెలియదు కదా.
ఓకే. సో డెస్క్టాప్ ఎంత ఉందో దానికి పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేస్తుంది. ఓకే. నెక్స్ట్ ద హోమ్ పేజ్ ఆఫ్ ఏ వెబ్సైట్ ఈజ్. ఓకే. సో వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ అంటే ఏంటిది? ఫస్ట్ పేజ్. ఓకే. జనరల్గా ఎవరైనా చెప్పొచ్చు. ఓకే. ఫస్ట్ పేజ్ని ఏమంటాం మనం? హోమ్ పేజ్ అంటాం కదా ఒక వెబ్సైట్లో. ఓకే. సో నెక్స్ట్ ఏ పర్సనల్ కంప్యూటర్ ఏంటిది? ఏమంటాం మనం దాన్ని? పీసీ అంటాం. అంతే కదా. పర్సనల్ కంప్యూటర్ ఏమంటాం? పీసీ. నా పీసీ నడుస్తలేదు అంటాం కదా. సో అట్లా అదే పీసీ అంటే ఏంటిది? పర్సనల్ కంప్యూటర్. టు పుట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ on a magnetic disk or in a computer's memory so it can be used later. Okay. To put information in a, ఇక్కడ ఏదో రాంగ్ ఉన్నట్టుంది, on a magnetic memory on a magnetic disk కట్టింది. ఓకే. ఆర్ ఇన్ ఏ కంప్యూటర్ మెమరీ సో ఇట్ కెన్ బి యూజ్డ్ లేటర్. దాన్ని ఏమంటారు మనం? స్టోరింగే కదా. ఓకే. సో అలా మ్యాగ్నెటిక్ మెమరీలో పెట్టాలి. దాన్ని ఏమంటాం మనం? స్టోర్ చేసుకున్నాం అనుకోండి. స్టోర్ చేసుకుంటే అది మనకి తర్వాత యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేవింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్. సేవింగ్ అంటే ఏంటిది? కాపీయింగ్ ఏ డాక్యుమెంట్ ఫ్రమ్ మెమరీ టు ఏ స్టోరేజ్ మీడియం, మేకింగ్ చేంజెస్ టు ఏ డాక్యుమెంట్స్ ఎగ్జిస్టింగ్ కంటెంట్, చేంజింగ్ ద అపియరెన్స్ ఆర్ ఓవరాల్ లుక్ ఆఫ్ ఏ డాక్యుమెంట్, డెవలపింగ్ ఏ డాక్యుమెంట్ బై ఎంటరింగ్ టెక్స్ట్ యూజింగ్ ఏ కీబోర్డ్. కాదు కదా. సో మేకింగ్ చేంజెస్ టు ఏ డాక్యుమెంట్ అంటే ఏంటిది? ఇది ఎడిటింగ్. సో ఇది కాదు, మనకి సేవింగ్ అడుగుతుంది. చేంజింగ్ ద అపియరెన్స్ ఆర్ ఓవరాల్ లుక్ ఆఫ్ ఏ డాక్యుమెంట్, ఇది కూడా లైక్ ఎడిటింగ్ లాంటిది. ఓకే. డెవలపింగ్ ఏ డాక్యుమెంట్ బై ఎంటరింగ్ టెక్స్ట్ యూజింగ్ ఏ కీబోర్డ్, ఇది కూడా ఎడిటింగ్ కిందకే వస్తుంది. ఎడిటింగ్కి మెయిన్ ఇది వస్తుంది. ఇది కొంచెం సబ్ హెడ్డింగ్స్ లాగా పెట్టుకోవచ్చు. ఓకే. కాపీయింగ్ ఏ డాక్యుమెంట్ ఫ్రమ్ మెమరీ టు ఏ స్టోరేజ్ మీడియం. ఓకే. మెమరీ నుంచి స్టోరేజ్ మీడియంలో కాపీ చేయడం ఏమంటాం మనం? సేవింగ్ అంటాం. ఓకే. 48 printed information called dash exists physically and is a more permanent form of output than that presented on a display device అంటాను. ఓకే. ప్రింటెడ్ ఇన్ఫర్మేషన్ కాల్డ్ డాష్ ఎగ్జిస్ట్స్. ఏమంటాం మనం? ప్రింటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమంటాం ఇక్కడ మనం? హార్డ్ కాపీ అని అంటాం. ఓకే. సో కానీ ఇక్కడ ఏమడుతుంది? ఎగ్జిస్ట్ ఫిజికల్లీ అండ్ ఈజ్ మోర్ పర్మనెంట్ ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ దెన్ ద ప్రజెంటెడ్ అనే డిస్ప్లే డివైస్. ఓకే. ఫిజికల్గా ఉంటుంది అంటే ఫిజికల్గా ఉండేదాన్ని ఏమంటాం మనం? హార్డ్ కాపీ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డాక్యుమెంట్ సిస్టంలో క్రియేట్ చేసారు అనుకోండి, దాన్ని మీరు ఓన్లీ మానిటర్లో చూసుకునేలాగా ఒక డాక్యుమెంట్ ఉందనుకో, ఒక ఫైల్ ఉందనుకోండి, దాన్ని ఏమంటాం మనం? సాఫ్ట్ కాపీ అంటాం. ఒకవేళ దాన్ని ప్రింట్ తీసినాం అనుకోండి, ప్రింట్ తీస్తే దాన్ని ఏమంటాం? హార్డ్ కాపీ అంటాం. ఇది మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ హాల్ టికెట్ ఉందనుకోండి. ఓకే. రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు హాల్ టికెట్ వస్తుంది కదా, ఆ హాల్ టికెట్ ఓన్లీ మీరు సిస్టంలో ఉందనుకోండి, దాన్ని సాఫ్ట్ కాపీ అంటాం. ఎప్పుడైతే దాన్ని ప్రింట్ తీస్తామో హార్డ్ కాపీ అంటాం. ఓకే. సో మీరు ఏం చేయండి అంటే మీ హాల్ టికెట్ని కంపల్సరీ మీరు ఒక సాఫ్ట్ కాపీ మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ జాబ్లో సెలెక్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కంపల్సరీ హాల్ టికెట్ అడుగుతారు కాబట్టి ఒక సాఫ్ట్ కాపీ పెట్టుకోండి. ఎట్ ది సేమ్ టైం హార్డ్ కాపీ జిరాక్స్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే హార్డ్ కాపీలో మీకు మీ సైన్ అండ్ ఎట్ ది సేమ్ టైం ఇన్విజిలేటర్ సైన్ ఉంటుంది కాబట్టి సో మీరు ఎగ్జామ్ రాయగానే మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే దాన్ని ఒకటి స్కాన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే చెప్పలేం, ఫ్యూచర్లో చాలామందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, నాకు వస్తుందా అని ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. మీ దగ్గర ఒక సాఫ్ట్ కాపీ ఉందనుకోండి, వస్తే బెనిఫిట్ అవుతుంది. ఓకే. సో ఎందుకంటే ప్రాబ్లం ఫేస్ చేస్తారన్నట్టు, మళ్ళీ తర్వాత ఎందుకు ఒక చిన్న స్కాన్ తీసి పెట్టుకుంటే అయిపోతుంది. ఓకే. 49th క్వశ్చన్. టు ఫైండ్ ఏ సేవ్డ్ డాక్యుమెంట్ ఇన్ ద కంప్యూటర్స్ మెమరీ అండ్ బ్రింగ్ ఇట్ అప్ ఆన్ ది స్క్రీన్ టు వ్యూ. ఏం చేస్తుందని మనం? రిట్రైవింగ్ అంటాం మనం. ఓకే. రిట్రైవ్, రివర్స్ కాదు, రిటర్న్ కాదు, రీరన్ కాదు, రిట్రైవ్ అంటే ఏంటి? ఇది తిరిగి పొందడం. మనం సేవ్ చేసుకున్న డాక్యుమెంట్ ఉంటుంది కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్యుమెంట్ని మనం సేవ్ చేసినాం అనుకోండి, మళ్ళీ దాన్ని పోయి వెతుకుతుంటాం లేదా తిరిగి తీస్తుంటాం కదా, దాన్ని ఏమంటాం మనం? రిట్రైవ్ అంటే ఏంటిది? తిరిగి పొందడం. ఇంగ్లీష్లో కూడా యూజ్ అవుతుంది. మీకు చూడండి, ఆల్రెడీ సేవ్ అయిన దాన్ని తిరిగి మనం పొందితే దాన్ని ఏమంటాం అంటే మనం రిట్రైవింగ్ ఇన్ఫర్మేషన్ అంటాం మనం. ఓకే. సో 50th క్వశ్చన్. ద ఇంటర్నెట్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్. ఓకే. ఇంటర్నెట్ అనేది సిస్టమ్ ఆఫ్ ఏంటో? సాఫ్ట్వేర్ బండిల్సా, వెబ్ పేజా, వెబ్సైటా, ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్సా? ఇక్కడే ఉంది చూడండి, ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్స్. ఇదే అన్నట్టు. ఇంటర్నెట్ అంటే ఏంటిది? ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్స్ అంటే ఒక నెట్వర్క్ ఇంకొక నెట్వర్క్ ఇంటర్గా కనెక్ట్ అయ్యి ఉంటే దాన్ని ఏమంటాం మనం? ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్స్ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోని మీరు యూట్యూబ్లో చూస్తున్నారు అనుకోండి, ఈ యూట్యూబ్లో మీకు ఎందుకు వస్తుంది? నేనేం చేస్తున్నా, ఈ వీడియోని యూట్యూబ్ సర్వర్లకి అప్లోడ్ చేస్తున్నా. ఓకే. సో అంటే యూట్యూబ్ సర్వర్ ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అయినాయి. ఇప్పుడు నా ఫోన్ అయితేంది, మీ ఫోన్ అయితేంది, యూట్యూబ్ సర్వర్ అయితేంది, అవి ఒకదానికొకటి కనెక్ట్ అయినాయి. త్రో వైర్లెస్ కనెక్ట్ అయినాయి. ఓకే. అవి త్రో వైర్ అయినా కనెక్ట్ అవ్వచ్చు, త్రో వైర్లెస్ అయినా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే. సో దాన్నే మనం ఏమంటామంటే ఇంటర్నెట్ అంటాం. ఇంటర్నెట్ అంటే ఏంటిది? ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్స్. ఓకే. సో మళ్ళీ మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఎన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసినామంటే కంప్యూటర్ అవేర్నెస్లో 100 క్వశ్చన్స్ అనుకుంటా. ఓకే. సో లాస్ట్ టైం 50 చేశాను, ఇది ఒక 50. ఓకే. సో టోటల్ 100. స్పీడ్గా ఉందని పెద్ద అంటే
స్పీడ్ ఎక్కువైంది అనుకోకండి, ఎందుకంటే ఈ మాత్రం స్పీడ్ లేకపోతే మనం ఎక్కువ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోలేం. ఓకే, మీకు ఒకవేళ స్పీడ్ అనిపిస్తే 1.25లో పెట్టుకోండి. ఓకే, సో ఇది ఎందుకంటే డైలీ ఒక 50 డిస్కస్ చేసినాం అనుకోండి, డైలీ 1 క్లాస్ చేయగలిగిన డైలీ 50 అనుకున్న మనకు ఆల్మోస్ట్ ఒక 10 to 15 డేస్ అంటే మీకు ఒక 500 బిట్స్ వస్తాయి. సో 500 అంటే మీరు మ్యాక్సిమం అన్నీ కవర్ చేసుకోగలుగుతారు. కాబట్టి మీకు వినడానికి టైం సేవ్ అవుతుంది, నాకు చెప్పడానికి టైం సేవ్ అవుతుంది. ఓకే, సో మ్యాక్సిమం డైలీ 1 వీడియో అప్లోడ్ చేస్తాను ఈ రోజు నుంచి కంపల్సరీ. ఓకే, ఎట్టి పరిస్థితులు మ్యాక్సిమం ఇప్పటి నుంచి అయితే నాకు వేరే పని అయితే లేదు, సో చెప్పలేం. ఓకే, సో 100% మీకైతే డైలీ 1 వీడియో 50 బిట్స్ అంటే కంప్యూటర్ అవేర్నెస్ మాత్రం కంపల్సరీ ఉంటుంది, ఎందుకంటే మీకు 25 మార్క్స్ కదా. సో రిమైనింగ్ కూడా చేస్తా, ఇదైతే కంపల్సరీ ఇంకా ఫిక్స్ అయిపోండి. రిమైనింగ్ కూడా డైలీ చేద్దాం. పాలిటీ కూడా స్టార్ట్ చేస్తాను కదా, సో పాలిటీ కూడా కంప్లీట్ చేసుకుందాం. ఓకే, సో ఆల్రెడీ మనం 500 రూపీస్ బ్యాచ్ స్టార్ట్ చేసినాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ప్రెజరైజ్గా తీసుకోకండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోండి, లేకపోతే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.